అన్ప్రెడిక్టబుల్ బాగుందమ్మా, చాలా బాగుంది. అంటే మనకి ఇప్పుడు ఆచార్య తర్వాత సింగిల్ గా వచ్చింది అయితే లేదు రామ్ చరణ్, ఇప్పుడు సింగిల్ గా వచ్చాడు 5 years తర్వాత. సో ఎలా అనిపిస్తుంది సింగిల్ స్క్రీన్? అంటే రామ్ చరణ్ ఒక హైప్ తీసుకొచ్చాడు ఈ సినిమాకు. సెలక్షన్లు కొన్ని రోజుల నుంచి నిద్రపట్టక అందరూ ఎదురు చూస్తూ ఈ రోజు వచ్చి అందరూ తృప్తిగా థియేటర్స్ నుంచి బయటికి వచ్చారు. డ్యూయల్ క్యారెక్టర్స్ చేశారు కదా, మీకు డ్యూయల్ క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ నచ్చింది? 3 క్యారెక్టర్లు అదిరిపోయినాడు రామ్ చరణ్. ఆయన గెటప్, అబ్బన్న క్యారెక్టర్ అదిరిపోయింది. ఆ నత్తి వద్దే క్యారెక్టర్ కూడా అదిరిపోయింది. నత్తిగా తను చేసిన క్యారెక్టర్ ఇరగదీసేసింది అందరికి. ఆ నత్తిగా తను చెప్పే మాటలు రానప్పుడు అందరికి కళ్ళలో నీళ్లు వచ్చాయి. నిజంగా శంకర్ గారి సినిమా. భారతీయుడు ఫ్లాప్ అన్నారు కదా, మరి ఇదేనా హిట్ కొట్టినట్టేనా శంకర్ కి? ఫ్లాపులు హిట్లు అనేవి సబ్జెక్టులు బట్టి ఉంటాయి. ఇది మాత్రం ఇరగదీసిన సబ్జెక్ట్ మాత్రం అయ్యింది. మరి దిల్ రాజు డబుల్ అమౌంట్ కొట్టేసినట్టేనా అంటారా కలెక్షన్స్ లో? దిల్ రాజు దీంతో ఇంకా 1000 కోట్ల సినిమాలు తీసేదానికి అవకాశం ఉంది. తప్పకుండా ఆల్ ది బెస్ట్. ఫైనల్ గా రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 10 కు 10.